హలో ఫ్రెండ్స్, మన భారతదేశపు చరిత్రలో అతి భయంకరమైన నరభక్షకిగా లిఖించబడిన ఈ పులి ఎంతమందిని చంపి తినేసిందో మీకు తెలుసా? అసలు ఈ పులి ఎక్కడి నుండి మన దేశంలోకి వచ్చింది, ఎందువల్ల వచ్చింది? అతి సాహసోపేతంగా ఈ చంపావత్ మానీటర్ని ఎవరు మట్టుపెట్టారు? తెలుసుకుందాం రండి. చంపావత్ మానీటర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలోని అతి ఎక్కువ మందిని చంపిన నరభక్షకి అంటే మానీటర్ పులిగా రికార్డులోకి ఎక్కబడింది. ఇది దాదాపు 436 మందిని తన పొట్టన పెట్టుకుంది. ఈ చంపావత్ మానీటర్ ఒక ఆడపులి. తన రక్తదాహంతో మన దేశ ప్రజలను భయకంపితులను చేసిన ఒక బ్రహ్మ రాక్షసి. ఈ పులికి చంపావత్ మానీటర్ అన్న పేరు ఎలా వచ్చిందంటే, అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చంపావత్ జిల్లాలో తన 436 బాధితుల్లో సుమారు 250 మందిని ఈ జిల్లాలోనే చంపింది. అది ఎక్కువ కాలం అక్కడే నివసించి ప్రజలను భయభ్రాంతులను చేసింది. అందుకనే ఆ జిల్లా పేరు మీద అది చంపావత్ మానీటర్గా ప్రసిద్ధిగాంచింది. అసలు ఈ పులి ఇంతమందిని ఎందుకు చంపి తినేసింది? ఎందుకు తన సహజ ఆహారమైన అడవి జంతువులను కాకుండా మనుషులను తన భోజనంగా మార్చుకుంది? మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే ఈ కథ ఇండియన్ వైల్డ్ లైఫ్ హంటింగ్ స్టోరీస్లో అత్యుత్తమైనదే కాదు, అతి సాహసోపేతమైనది కూడా. జిమ్ కార్బెట్ బ్రిటిష్ వాడైనా మన భరతమాత గడ్డ మీద పుట్టి మన దేశాన్ని తన పుట్టినిల్లుగా ప్రేమించి తన సాహసోపేతమైన హంటింగ్ స్కిల్స్తో ఎన్నో మానీటర్స్ని చంపి ప్రజలను కాపాడాడు. ఈ చంపావత్ మానీటర్ని తన బుల్లెట్తో పరలోకానికి పంపించాడు. ఆయన రాసిన మానీటర్స్ ఆఫ్ కుమావున్ అనే పుస్తకంలోంచి మీకు ఈ కథ వినిపిస్తున్నాను. విశేషం ఏమిటంటే, జిమ్ కార్బెట్ చంపిన మొట్టమొదటి నరభక్షక పులి ఈ చంపావత్ మానీటర్. రోమాలు నిక్కబొడుచుకునే ఈ భయంకరమైన కథ మొదలవుతుంది 1901లో. అప్పటి నేపాల్ దేశంలో హిమాలయాల లోయల్లో ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో ఒక పులి తన ఉనికిని చాటుతుంది. రోజు ఆ గ్రామాల్లో ఉన్న ఆవులు, మేకలు మాయమవుతూ ఉండేవి. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలందరూ నేపాల్ ప్రభుత్వానికి ఈ పులిని చంపమని అర్జీ పెట్టుకున్నారు. అక్కడి ప్రభుత్వం ఈ పులిని చంపడానికి పర్మిట్ జారీ చేసి ప్రొఫెషనల్ హంటర్స్ని ఆహ్వానించింది. కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కనీసం ఈ పులి వారి కంట కూడా కనపడలేదు. ఆ సమయంలో ఒక గ్రామ పెద్ద తన దగ్గర ఉన్న దేశీ తుపాకీతో ఈ పులిని చంపాలని అనుకున్నాడు. పులిని ఆకర్షించడానికి ఒక మేకని అడవిలో కట్టి చెట్టుపై కూర్చున్నాడు. పులి ఈ మేక మీద ఆశతో తినడానికి వచ్చింది. తన వచ్చిరాని తుపాకీ నైపుణ్యంతో ఆ పెద్దాయన పులి వైపు గురిచూసి తుపాకీతో కాలుస్తాడు. కానీ ఆ బుల్లెట్ గురి తప్పి పులి దవడలను చీల్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఆ బుల్లెట్ ఆ పులికి పెద్ద గాయాన్ని మిగులుస్తుంది. ఆ దెబ్బకి తన 2 కోరల్లో ఒక కోర పన్ను విరిగిపోతుంది. ఆ పులి బుల్లెట్ తగలగానే పైకి చూసి ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటుంది. పులులు పగ తీర్చుకుంటాయనేది జగమెరిగిన సత్యం. అది మొత్తం మానవ జాతిని తన శత్రువుగా నిశ్చయించుకుని తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి సంసిద్ధమయ్యింది. కొన్ని రోజుల తర్వాత రూపల్ అనే ఒక చిన్న గ్రామంలో పశువులను మేపడానికి వెళ్ళిన తారు అనే ఒక గ్రామస్తుడిని ఈ పులి తన మొదటి మానవ భోజనంగా చేసుకుంది. ఈ పులి నరభక్షకిగా మారడానికి 2 కారణాలున్నాయి. ఒకటి ప్రతీకార జ్వాల అయితే, రెండవది తన అసహాయత.
ఎందుకంటే బుల్లెట్ తగలడం వల్ల తన 2 కోరల్లో ఒకటి విరిగిపోవడం వల్ల అడవి జంతువులను దాడి చేసి చంపగల శక్తిని కోల్పోయింది. అందువల్ల మనిషే దాని శత్రువు, మనిషే దాని భోజనంగా మారింది. 2 సంవత్సరాల వ్యవధిలో ఆ పులి నేపాల్లో 200కు పైగా మనుషులను తన పొట్టన పెట్టుకుంది. ఈ పులి యొక్క మారణ హోమాన్ని గమనించిన అక్కడి నేపాల్ ప్రభుత్వం ఈ పులిని అంతమొందించే బాధ్యత అక్కడి ఆర్మీకి అప్పగించింది. వారు చాలా ప్రయత్నించినప్పటికీ ఈ పులిని చంపలేకపోయారు. ఈ పులిని తమ దేశం నుండి తరిమేయటం ఒక్కటే సమాధానంగా భావించి దానికి ఒక పెద్ద కుట్ర రచించారు. వారు ఒక బీట్ ఆర్గనైజ్ చేసి ఆ పులిని తమ నేపాల్ రాజ్యం నుండి శారదా నది మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్లోని నైనితాల్ జిల్లాలోకి తరిమేశారు. ఫ్రెండ్స్, బీట్ అంటే 100 నుండి 200 మందిని అడవిలో ఏర్పాటు చేసి వారికి డప్పులు, డోల్, నగాడాలు మొదలైన శబ్దవాయిద్యాలు ఇచ్చి వాటిని పెద్దగా వాయింపచేసి ఆ పులిని భయపెట్టి దానిని ఒకవైపుగా తరుముతారు. ఆ వైపు ఒక వేటగాడు తుపాకీ ఎక్కుపెట్టి చెట్టుపై ఉండి కనపడకుండా పొంచి ఉంటాడు. పులి భయపడుతూ ఆ వైపు పరిగెడుతూ రాగానే తుపాకీ ఎక్కుపెట్టి దాన్ని కాల్చి చంపుతాడు. దీన్నే బీట్ అంటారు. కానీ నేపాల్ ప్రదేశం అంతా కొండలు, లోయలతో గజిబిజిగా ఉంటుంది. అక్కడ పులిని ఒక పర్టిక్యులర్ ప్రదేశానికి తరమడం అనేది ఈ బీట్ వల్ల చాలా కష్టం. అందువల్ల వారు చాలా తెలివిగా ఈ పులిని శారదా నది ఆవలి ఒడ్డుకు తరమగలిగితే అది భారతదేశంలోకి వెళ్ళిపోతుంది, నేపాల్ రాజ్యానికి దీని పీడ వదులుతుంది అని భావించి దానిని భారత్ వైపు తరిమేశారు. ఈ పులి ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఫిలిభిత్ అడవుల మీదుగా మన దేశంలోకి ప్రవేశించి చంపావత్ గ్రామాన్ని తన అడ్డాగా మార్చుకుంటుంది. తన మరణ మృదంగాన్ని ప్రారంభిస్తుంది. ఆ పులి తన దేశాన్ని మాత్రమే మార్చుకుంది, తన నైజాన్ని కాదు. ఆ పులికి మానవ రక్తం ఎంతగా నచ్చిందంటే అది మరే ఇక అడవి జంతువులను చంపేది కాదు. దాని తెలివితేటలు మానవ మేధస్సును కూడా దాటిపోయాయి. అది చాలా తెలివిగా మహిళలను, పిల్లలను మాత్రమే తన వేటగా చేసుకునేది. ఆకులు, కట్టెలు ఏరుకోవడానికి అడవిలోకి వచ్చే వారిని చాలా తెలివిగా వెనుక నుండి దాడి చేసి చంపి అడవిలోకి లాక్కుపోయేది. ఈ విషయం గ్రామస్తులకు తెలిసి వారు వచ్చి ఆ పులిని కనిపెట్టే లోపే అది రాత్రికి రాత్రే తన ఆవాసాన్ని 30-40 కిలోమీటర్ల దూరానికి మార్చేసుకునేది. మరలా అక్కడ మరునాడు మరొక అసహాయ వ్యక్తిని తన భోజనంగా మార్చుకునేది. ఈ విధంగా అది దొరికేది కాదు, చేతికి చిక్కేది కాదు. ఈ చంపావత్ మ్యానీటర్ ఒక ఆడపులి, ఒక రాయల్ బెంగాల్ టైగర్ అయినప్పటికీ అది ఒక సైబీరియన్ టైగర్ లాగా ప్రవర్తించేది. అంటే పెద్ద వేట క్షేత్రం మరియు తెలివి మీరిన ప్రవర్తన. ఆ పులి రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు నడిచి తన నెక్స్ట్ కిల్ అంటే తన తదుపరి హత్య కోసం వెతుకుతూ ఉండేది. అది కేవలం పగలు మాత్రమే మనుషుల మీద దాడి చేసేది. ఎందుకంటే రాత్రుళ్ళు మనుషులెవరూ అడవుల్లో తిరిగేవారు కాదు. పట్టపగలే దాని భయంకరమైన ప్రతీకార జ్వాలతో కూడిన గర్జన అక్కడి గ్రామ ప్రజలను వణికించేది. అంతా కర్ఫ్యూ వాతావరణం కనిపించేది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు ఈ పులిని అంతమొందించడానికి అనేకమైన ప్రణాళికలు రూపొందించినప్పటికీ అవన్నీ ఆ పులి తెలివితేటల ముందు వెలవెలబోయాయి. ఎంతోమంది వేటగాళ్లను దానిని చంపడానికి నియమించినప్పటికీ ఎన్నో పులులను చంపేశారు. కానీ ఈ చంపావత్ పులిని మటుకు కట్టడి చేయలేకపోయారు. అక్కడి ప్రజలందరూ హిమాలయాల వైపు చూస్తూ ఆ భగవంతుణ్ణి ఎవరినన్నా ఒక దేవదూతను పంపమని, ఈ పులి నుండి తమను రక్షించమని ప్రార్థించేవారు. ఈ ఆడపులి అక్కడి ప్రజలను మాత్రమే కాదు, మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన మారణ హోమంతో గడగడలాడించింది. ఈ విషయం లండన్ దాకా వెళ్ళింది. పై అధికారుల ఒత్తిడితో ఏం చేయాలో పాలుపోని ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్
చార్లెస్ హెన్రీ తన ఆఖరి ప్రయత్నంగా జిమ్ కార్బెట్కు సమాచారం పంపి ఈ నరభక్షకి నుండి తమను కాపాడమని వేడుకున్నాడు. మరుసటి రోజు జిమ్ కార్బెట్ ఆ కలెక్టర్ని కలుసుకుని తాను ఒక్కడినే ఒంటరిగా ఆ పులిని కాల్చి చంపి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఆ ప్రదేశంలో ఉన్న ఇతర వేటగాళ్లనందరినీ ఉపసంహరించుకోవాలని ఒక నిబంధన పెట్టాడు. ఎందుకంటే అంతమంది వేటగాళ్లు ఒకే ప్రదేశంలో ఆ పులిని కాల్చే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు షూట్ చేసుకోవచ్చు. అది చాలా ప్రమాదకరం. జిమ్ కార్బెట్ అక్కడి ప్రజలకు దేవుడు పంపిన దూతగా కనిపించాడు. ఫ్రెండ్స్, జిమ్ కార్బెట్ ఈ చంపావత్ మ్యానీటర్ని చంపడానికి ఎలాంటి ప్లాన్లు వేసుకున్నాడు, ఎలా దీనిని చంపగలిగాడు, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం నా నెక్స్ట్ వైల్డ్ హంటింగ్ హర్రర్ స్టోరీలో. జై హింద్, శుభరాత్రి.